తనకు భద్రత కల్పించాలని దస్తగిరి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తనకు తెలంగాణ పోలీసులతో భద్రత కావాలని కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. మరోవైపు తనను ప్రలోభాలకు గురి చేసిన వారి వివరాలను సీబీఐకి అందించానని దస్తగిరి తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరినట్లు వివరించారు. తనకు 2+2 గన్మెన్లు ఉన్నప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తానని చెప్పారు. తనపై కక్షపూరితంగానే కేసు పెట్టి జైలుకు పంపించారని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీబీఐ కోర్టు, సీబీఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. మరోవైపు త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని, పులివెందులలో సీఎం జగన్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దస్తగిరి స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నిన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు ఎలాగైతే వాళ్ళకు కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఎలాగైతే సిబిఐ రామ్సింగ్ గారు కొట్టి ప్రెజర్ చేసి చెప్పించినారు అనే మాట నా నోటి నుంచి వస్తే కేసే నీరు గారిపోయి అందరూ రిలీజ్ అయ్యి బయటకు వస్తారు. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎఫెక్ట్ ఉండేది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట, ఓట్లు పడని పరిస్థితి అంట. అందువల్ల నాకు డబ్బు ఇచ్చి 20 కోట్ల నుంచి ప్రస్తుతానికి 20 కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అయితే ఈ రోజున నేను ఇక్కడికి నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. ఎందుకంటే నా మీద వారెంట్ ఇష్యూ కావడం జరిగింది. నన్ను అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చినాయంట. ఎందుకంటే నేను జైల్లో ఉన్నందున సిబిఐ అధికారులు సైతం మా లాయర్లు సైతం వాళ్ళకి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అందుకు ఈరోజు వచ్చి రీకాల్ అంటే అరెస్ట్ కాకోకుండా రీకాల్ అని పిటిషన్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా గౌరవనీయులు జడ్జి గారు కూడా సిబిఐ గౌరవనీయులు జడ్జి గారు కూడా దాన్ని అనుమతించినారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దస్తగిరి తెలిపారు. వివేక హత్య కేసులో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తనను కొట్టి అప్రూవర్ గా మార్చాడని, తనతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా 20 కోట్ల రూపాయలను అడ్వాన్స్ కింద దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఆఫర్ చేశారు. దస్తగిరి జైల్లో ఉన్న టైంలో డాక్టర్ గా వెళ్లి చైతన్యరెడ్డి ప్రలోభాలకు గురి చేశారు. వివేక్ పిఏ కృష్ణారెడ్డి చేసినట్టే ఆరోపణలు చేయాలంటూ దస్తగిరిపై ఒత్తిడి చేశారు. వివేక హత్య కేసులో నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో A4 షేక్ దస్తగిరిని సాక్షిగా విచారించాలని కోరుతూ పిటిషన్పై సీబీఐ కోర్టు విచారణ చేసింది. ఈ కేసులో తనను కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటిషన్ వేశారు. నిందితుడిగా తన పేరును కేసు నుంచి తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయవాది వంశీకృష్ణ వాదనలు వినిపించారు. తదుపరి విచారణ మార్చి 6కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వివేక హత్య కేసు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరికి ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఈ రోజు మీడియా ముందు కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఎందుకంటే పులివెందుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి సమయంలో 20 కోట్ల రూపాయలు
ఆఫర్ చేశాడంటూ కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వివేక పిఏ కృష్ణారెడ్డి ఏ విధంగా అయితే సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ పైన ఆరోపణలు చేశారో అదే విధంగానే తాను అప్రూవర్ గా మారడానికి ఎస్పీ రామ్ సింగ్ తనను కొట్టి అప్రూవర్ గా మార్చాడంటూ కూడా మీడియా ముందు చెప్పాలంటూ కూడా తన పైన తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో పాటు ప్రలోభాలకు గురి చేశారనేటువంటి అంశాన్ని మీడియా ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు ఈ అరెస్టు తర్వాత జైలుకి వెళ్ళినటువంటి అంశాలన్నిటినీ మరోవైపు ప్రలోభాలు గురి చేసినటువంటి వాటన్నిటినీ కూడా ఇప్పటికే సిబిఐ ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, ఎవరైతే ప్రలోభాలకు గురి చేశారో వారందరి పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది దస్తగిరి ప్రధానమైనటువంటి డిమాండ్. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసేలా తనను వ్యవహరిస్తున్నారు, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా మరొక అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ఎందుకంటే వివేక హత్య కేసులో సిబిఐ కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతో గత విచారణలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంతో ఈ రోజు వ్యక్తిగతంగా దస్తగిరి విచారణకు హాజరయ్యాడు. మరోవైపు తన వ్యక్తిగత కారణాలు కావచ్చు, తనకున్నటువంటి ఇబ్బందుల వల్ల తన విచారణకు హాజరు కాలేకపోతున్నానని తన యొక్క రీకాల్ పిటిషన్ కు అనుమతి ఇవ్వాలంటూ కూడా తను కోరడంతో సిబిఐ న్యాయస్థానం రీకాల్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు తనను సాక్షిగానే పరిగణలోకి తీసుకోవాలి ఈ కేసులో, తను నిందితుడు కాదు, ఎందుకంటే ఈ కేసు అప్రూవర్ గా మారాను కాబట్టి సాక్షిగా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా ఈ రోజు విచారణ కొనసాగింది. తదుపరి విచారణ మార్చి 6వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఇక మెయిన్ కేసు అయితే మాత్రం మార్చి 12కు వాయిదా పడింది. ఈ రెండు కూడా మార్చి నెలలో మరోసారి విచారణకు వచ్చిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి